30 నెలల పదవి కాలం పూర్తి చేసుకున్న కాంగ్రెస్ సర్కార్ భూపాలపల్లి జిల్లాలో ఏం అభివృద్ధి చేసిందని ఫైర్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. రాష్ట్ర అభివృద్ధి పట్ల ముఖ్యమంత్రి, మంత్రులు, నాయకులకు చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. అంబేద్కర్ సెంటర్ నుంచి సుభాష్ నగర్ కాలనీ విస్తరణకు సంబంధించి బీఆర్ఎస్ హయాంలో మంజూరైన అభివృద్ధి పనులను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2.5 ఏళ్లలో భూపాలపల్లి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగకపోగా నాయకులు తమ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. భూపాలపల్లి మున్సిపాలిటీలో ఎలాంటి అభివృద్ధికి మరి జరగడం లేదు. జరగకపోగా ఇప్పుడు ఇచ్చినటువంటి పాలకవర్గం వాళ్ళ యొక్క ఆగడాలకు మరి ఈరోజు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనేది మరి చర్చ ప్రజల్లో జరుగుతూ ఉంది. భారత రాష్ట్ర సమితి గెలిచినటువంటి కౌన్సిలర్స్గా గెలిచినటువంటి వాళ్ళ మరి వార్డులలో వాళ్ళకి రావాల్సినటువంటి పర్యవేక్షణ కానీ, వారికి శానిటేషన్ కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా మరి లెఫ్ట్ హ్యాండ్ లాగా చూస్తూ ఉన్నారు. అంటే అక్కడ సరైన పద్ధతులు చూడండి. ఇవన్నీ ఈ భూపాలపల్లి పట్టణానికి సంబంధించినవి. ఈ నియోజకవర్గం యొక్క అందసందమైన చూద్దామంటే శిలాపలకాల మీద ఉన్న మోజు పనులు చేయించడంలో ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులకు ఎలాంటి చిత్తశుద్ధి కనబడడం లేదు. ఆర్భాటం అద్భుతంగా చేస్తూ ఉన్నారు. ఆర్భాటాలకు మాటలకేం తక్కువ లేదు, కానీ చేతలకు మాత్రం మాటలేమో కోటలు దాటుతున్నాయి, పనులేమో ఇంటి దర్వాజా కూడా దాటడం లేదు. ఈరోజు పోలీసులను అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అణిచివేయడంలో వాళ్ళకు ఉన్నటువంటి శ్రద్ధ అభివృద్ధి మీద కనబడడం లేదు. సింగరేణి కార్మికులు అత్యధికంగా ఉండే ఈ ప్రాంతంలో నేను 2 సార్లు ఎమ్మెల్యేగా ఉంటా. ఒకసారి 1000 క్వార్టర్స్, మరొకసారి 1000 క్వార్టర్స్ కట్టియడం జరిగింది. ఏం జరిగింది? ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినాక వారసత్వ ఉద్యోగాలు అటుకెక్కినాయి. ఈరోజు సింగరేణి సంస్థ ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, మంత్రులకు ఆదాయ వనరులుగా అయినాయి. అంటే ఏ రంగం ఇక్కడ ఉండే సింగరేణి కార్మికులంటే పట్టింపు లేదు, ఇక్కడ ఉండే ప్రజలంటే పట్టింపు లేదు, ప్రజలకు కావాల్సినటువంటి అవసరాల గురించి పట్టింపు లేదు. నీకు హిట్లర్ ఆదర్శమా? ఏం మాట్లాడుతా ఉన్నావు? హిట్లర్ వారసుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ప్రజల యొక్క దౌర్భాగ్యం.